బిర్యానీకి కావాల్సినవి ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం, టొమాటో, పచ్చిమిర్చి. టమాటో కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి మనకి. నిమ్మకాయ, పొయ్యి మీద కుండ కూడా పెట్టేసాం, కుక్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా సిద్ధుగాడు చికెన్ కడిగేసాడు. కావలసిన పదార్థములు అందరికీ తెలిసినవే. కుండలో నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి వేగిన తర్వాత లైట్గా ఉల్లిపాయ టమోటో వేసి వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసిన చికెన్, మనకి బిర్యానీకి అందరికీ తెలిసిన సామాన్లే, కొత్తగా మేమేం యాడ్ చేయలేదు. దాన్ని మ్యాగ్నేట్ చేసుకునే విధానం చూపిస్తున్నాం అంతే. మసాలాలన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని, కారం కొంచెం సరిపడినంత, మేమైతే ఎక్కువే తింటాం, ఉప్పు, పసుపు వేసుకొని, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి చేసిన తర్వాత ఎమ్మిగా వైట్ పెరుగు, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి, ఆల్రెడీ మనం పొయ్యి మీద ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో తీసుకొని దాంట్లో చికెన్ వేసుకొని అలా సర్ది పెట్టుకోవాలి. మేము కుండ మీద మూత కొనలేదు కాబట్టి ఇంకో కుండ పెట్టాం. చికెన్ ఉడుకుతుంది. ఉడికిన చికెన్లో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా ఉడికించాం. నార్మల్గా అయితే ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మా క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి మాకు సరిపడా వేసుకున్నాం. రెడీ. మూత లేదనుకుంటున్నారా? కుండే పెట్టాం, బిర్యానీ రెడీ. వేడి వేడి బిర్యానీ అరిటాకులో వేసుకొని పైన ఉల్లిపాయలు వేసుకొని తింటే అబ్బబ్బా